శ్రీలత ఇలా అడుగుతున్నారండి. నా వయసు 55 సంవత్సరాలు. ఋతుక్రమం ఆగిపోయి 7 సంవత్సరాలు దాటిపోయింది. అయితే ఈ మధ్య కాలంలో మూత్ర విసర్జనలో రక్తం కనిపిస్తోంది. అప్పుడప్పుడు దుస్తులకు కూడా రక్తం అంటుకుంటోంది. ఇదేం సమస్యో అర్థం కావడం లేదు. తరచూ ఉండడం లేదు. అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కనిపిస్తుందో చెప్పలేను. ఈ సమస్య ఎందువల్ల మొదలైంది? పరిష్కారం ఏంటో తెలియజేయగలరు అని అడుగుతున్నారు. శ్రీలత గారు, మీకు ముట్లు ఆగిపోయి 7 సంవత్సరాలు అయిందన్నారు. ముందు అసలు ఎక్కడి నుంచి మీకు బ్లడ్ అనేది, రక్తం అనేది వస్తుందనేది చూసుకోవాలి. ఒక్కొక్కసారి యూరిన్లో నుంచి కూడా రావచ్చు, ఒక్కొక్కసారి యోని ద్వారం నుంచి కూడా రావచ్చు. జనరల్గా ముట్లు ఆగిపోయిన వాళ్ళకి ఇట్లా బ్లీడింగ్ అనేది రాకూడదు. ఈ రక్తం వస్తున్నప్పుడు ఒకసారి డాక్టర్ని పోయి కలిసి 2-3 రకాల పరీక్షలు చేయించుకోవాలి. యూరిన్ కూడా ఒకసారి చెక్ చేయించుకుంటే నిజంగా యూరిన్లో ఏమైనా బ్లడ్ వస్తుందా లేదా అని తెలుస్తుంది. ఒక్కొక్కసారి యోని పరీక్ష చేయించుకొని సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవడము, స్కానింగ్ చేయించి గర్భసంచిలో అంతా బాగుందా లేదా, పొర ఏమన్నా మందంగా ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. మీకు అట్లా ఒకసారి కాకుండా రికరెంట్గా, అంటే మళ్ళీ ఒక 4 నెలలకో 5 నెలలకో ఒకసారి వస్తున్నట్లయితే డెఫినెట్గా డాక్టర్ని కలవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి హార్మోన్స్ అన్నీ మీ బాడీలో ఒడిగిపోవడం వల్ల, హార్మోన్స్ అనేవి లేకపోవడం వల్ల మీకు టిష్యూస్ అనేవి డ్రైగా అయిపోతాయి, ఎండిపోయి ఒక్కొక్కసారి కొంతమందికి అట్లా బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా మీ ఫ్యామిలీలో ఇంతకుముందు ఎవరికైనా క్యాన్సర్ హిస్టరీస్ ఉన్నాయా లేవా అనేది కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఇంతకు ముందు మీకు ఎప్పుడన్నా ముట్లు ఆగిపోయే ముందు బ్లీడింగ్ ఎక్కువగా అయిందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఇవే కాకుండా మీకు ఏమైనా బీపీ ఉందా, షుగర్ ఉందా, లేకపోతే మీరు ఇంకేమన్నా మందుల మీద ఉన్నారా, ఒకవేళ రక్తం కనుక పలచంగా చేసే మందుల మీద ఉంటారు, వాటి వల్ల కూడా ఇట్లా ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి డాక్టర్ని కలిసి అసలు ఎక్కడి నుంచి రక్తం వస్తుందో కన్ఫర్మ్ చేసుకొని, యూరిన్లో వస్తుందా, యోని ద్వారం నుంచి వస్తుందా చూసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది.